ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల అపోహలు సృష్టించి ఒక కుట్రపూరితంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి చొరవ చూపెట్టినటువంటి కేసీఆర్ గారి పట్ల కొంత ఒక కుట్రపూరితంగా దోషికెత్తి చూపాలైతే ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని నిన్నటి రోజు రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు పటాపంచలు చేస్తూ ఏ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇవాళ దోషికి అయితే చూపాలని ప్రయత్నం చేయడం జరిగిందో ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత లేదు, దాని ఆధారంగా ఏ విధమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పని పేర్కొనడం ఏదైతుందో ఒక విధంగా ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పండి.